ఇవాళ మీకు మా అమ్మగారి రెసిపీ చూపిస్తున్నాను. కాకరకాయ వెల్లుల్లి కొబ్బరి కారం. ఇది 10 డేస్ పైన నిల్వ ఉంటుందండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. సాంబార్ పప్పుతో తాలింపు లేనప్పుడు అండ్ వట్టిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా అమృతంలా ఉంటదండి. దీనికోసం నేను చిన్న కాకరకాయలు తీసుకున్నాను. మీకు ఇంతకన్నా చిన్న కాకరకాయలు దొరికితే అవి డైరెక్ట్ గా లోపల ఉన్న గింజలు తీసేసి వేపుకోవచ్చు. నేను ఇవి ఇంత సైజులో కట్ చేసుకుంటున్నాను. ఫ్రై చేయడానికన్నా ముందు ఒక హాఫ్ డే మీరు ఇవి ఎండలో ఎండబెట్టుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా. లేకపోతే మీరు ఇవి ఫ్యాన్ కింద పెట్టుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి ఆయిల్ లో కొంచెం కొంచెం బ్యాచెస్ గా వేసుకొని షాలో ఫ్రై చేసుకోండి. అన్ని కాకరకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్కువగా ఆయిల్ ఉంటే కొంచెం తీసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు వేసి తిరగమాత పెట్టుకోండి. ఈ తిరగమాత ముందుగా వేపు పెట్టుకున్న కాకరకాయల్లో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కొబ్బరి కారం రెడీ చేసుకుందాం. దీనికోసం మనం ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు, కారం వేసి కొంచెం పల్స్ చేసుకోండి. లాస్ట్ లో వెల్లుల్లి వేసి ఒక 2 to 3 పల్సెస్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లు కారం ఉండాలి. మీకు ఏదైనా క్వాంటిటీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ కారం మీరు సెపరేట్ గా చేసి పెట్టుకొని ఏదైనా తాలింపుల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ కాకరకాయని ఈ వెల్లుల్లి కారంతో మిక్స్ చేసి ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.